నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 5న తెలంగాణలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం. ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ. నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవిని గెలుపు ఖాయం. జెడ్పీ చైర్పర్సన్ సరిత. తాడూరు సబ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్. అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై ఆర్బీఐ కొరడా. తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు. భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి. కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇన్ఛార్జ్ సరిత. శ్రీ దిగంబర స్వామి జాతర సందర్భంగా గిరిక బండ్ల పోటీలను ప్రారంభించిన బాసు హనుమంతు నాయుడు. అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాగల్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం. ప్రజలను మోసం చేసే పార్టీలకు ఓటుతో గుణపాఠం చెప్పాలి. ఉదండాపురం, సాతర్ల, వావిలాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేసిన బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకెపోగు రాంబాబు. పారిశుద్ధ్య కార్మికులకు ఒకే పూట సెలవు ఇవ్వండి. సిఐటియు డిమాండ్. సూక్ష్మ పరిశీలకులు 2వ విడత రెడ్రైజేషన్ ప్రక్రియ పూర్తి. ఐజే పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోతే సామూహిక ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం. ఐజే అఖిలపక్ష కమిటీ హెచ్చరిక. వివరాల్లోకి వెళితే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రసవత్తంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతలు ప్రచారంతో రాజకీయం కాకరేపుతోంది. ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల ఎన్నికల ప్రచార సభలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 9వ తేదీన కరీంనగర్, సరూర్ నగర్ ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6, 7వ తేదీలలో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నారు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాడూరు, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభకు, 7వ తేదీన నర్సాపురం, కుక్కట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్, గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో మల్లకల్ మండల బిజ్వారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరితకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించి వైఎస్ఆర్పీ చౌక్ దగ్గర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డికి కానుక అందజేద్దామని, ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి మల్లు రవిని గెలిపించి పార్లమెంటుకు పంపించాలని అన్నారు. జనసేనకు ఎలక్షన్ కమిషన్ ఊరటనిచ్చింది. పార్టీ గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై ఆ పార్టీ వేసిన పిటిషన్పై గురువారం విచారించింది. జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ, పార్లమెంటు స్థానంలో బరిలో నిలిచే ఇండిపెండెంట్లకు గాజు గ్లాసును ఎట్టి పరిస్థితుల్లోనూ కేటాయించబోమంటూ స్పష్టం చేసింది. ఇదివరకే పలు స్థానాల్లో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించడంపై జనసేన అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై తక్షణమే చొరవ చూపాలని ఈసీని కోరగా ఈ
పై విధంగా నిర్ణయాలు వెల్లడించారు. తాడూరు ఎస్ఐపై సస్పెండ్ వేటు పడింది. పీడీఎస్ రైస్ అక్రమ దందా కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అలసత్వం వహించడంతో ఎస్ఐకే జగదీష్ ను ఐజీ ఏవి రంగనాథ్ సస్పెండ్ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణతో పాటు నేర సమీక్షకు సంబంధించి రామగూడెం కమిషనరేట్ కార్యాలయానికి ఐజీ ఏవి రంగనాథ్ వచ్చాడు. పీడీఎస్ రైస్ కేసులపై రంగనాథ్ సమీక్ష జరిపారు. ఏప్రిల్ 20న తాడూరు పోలీస్ స్టేషన్ లో పట్టుబడిన పీడీఎస్ బియ్యం అక్రమ దందా కేసుపై సమీక్ష నిర్వహించారు. ఈ కేసు విషయంలో ఎస్ఐ జగదీష్ అలసత్వం వహించడంతో పాటు పలు ఆరోపణలు రావడంతో సదరు ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు ఐజీ ప్రకటించారు. అనుమానాస్పద బ్యాంకు ఖాతాలపై ఆర్బీఐ కొరడా జూలిపించింది. అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముక్కుతాడు వేయడంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 3 నెలల కాలంలోనే దాదాపు 2.5 లక్షల ఖాతాలు రద్దయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఎంపీ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్ రెడ్డి క్రమబద్ధతగా కౌకుంట్ల మండలంలోని అప్పంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దేవకద్ర మాజీ ఎమ్మెల్యే అలా వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలా మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపరిచిన మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నెం శ్రీనివాస్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. బ్యాలెట్ నమూనాలో క్రమ సంఖ్య 3పై కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుప్పట్లో కుతకుతలాడుతోంది. అసాధారణ వాతావరణం పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరో 4-5 రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే పొరుగురున ఉన్న ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ తెలంగాణకు కూడా తీవ్రమైన హెచ్చరికని జారీ చేసింది. 2 రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ ప్రకటించింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో పలు జిల్లాలు ఎండలతో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెబ్బేలెత్తిపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార విజయ సంకల్ప యాత్రలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం చంద్రగల్ గ్రామం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన నాగర్ కర్నూలు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోతుగట్టి భరత్ ప్రసాద్ మరియు జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావుకి ఘనంగా స్వాగతం పలికిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం మదకల్ మండలం బిజ్వారం, అమరవాయి, ఎల్కూరు, పాల్వాయి గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మరియు సినీ నటి దివ్యవాణి హాజరై ప్రచారం నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగం మారుస్తుందని, రిజర్వేషన్లు తీసేస్తుందని, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ హక్కులను రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని అన్నారు. ఉపాధి కూలీకి 400 వస్తాయి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అలాగే పేదవాళ్ళకి గ్యాస్ సిలిండర్ 500కి, మరియు ఇక్కడికి కాలువలు, నీళ్లు, నిధులు వస్తాయి. మీరు చేయాల్సిన పని రాహుల్ గాంధీకి ఓటు వేయాలని కోరారు. గురువారం గట్టు మండలం బలిగేర గ్రామంలో శ్రీ శ్రీ దిగంబర స్వామి జాతర సందర్భంగా గిరిక బండ పోటీలను ప్రారంభించిన గట్టు మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు. ఈ కార్యక్రమంలో కృష్ణప్ప, చిన్న హనుమంతు, బాసు నాయుడు, బాసు గోపాల్, డాక్టర్ నాయుడు, గుడిసె తిమ్మప్ప, రాజు, లోకేష్, బాసు నరసింహులు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఐజపట్నంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అలంపూర్ తాలూకా ముఖ్య కార్యకర్తల సమావేశంకు ముఖ్య అతిథులుగా హాజరైన ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు, ప్రేమలత, పల్లయ్య, బీఆర్ఎస్ పార్టీ అలంపూర్ నియోజకవర్గం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నేడు జరిగిన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలని బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకెపోగు రాంబాబు తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం ఇటికేల మండల పరిధిలోని ఉదండాపురం, సాతర్ల, వావిలాల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ముఖ్యమైన బహుజన సమాజ్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి ఎన్నికలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలను మోసం చేసే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలకు గుణపాఠం చెప్పాలని అన్నారు. ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజలు ముందుకు వచ్చి శుష్క హామీలను, వాగ్దానాలను ఇచ్చే రాజకీయ పార్టీలను ప్రశ్నించాలని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి ఇవ్వని ప్రభుత్వాలను గద్దె దించాలని అన్నారు. నాగల్ కర్నూలు పార్లమెంట్ లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ఈసముల్లా ఏసేపు మద్దతునిచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వావిలాల భాస్కర్, ఉదండాపురం భాస్కర్, ఇసాక్ మరియు ఇతరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వివిధ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఒక పూట సెలవు ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం అదనపు కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఒక గద్వాల్ పట్టణం మున్సిపాలిటీలో మాత్రమే పారిశుద్ధ్య విభాగంలో 160 మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి మాత్రం ఆదివారం ఒక పూట, గురువారం ఒక పూట మాత్రమే సెలవు ఇస్తున్నారని అన్నారు. ఎండల తీవ్రత పూర్తిగా ఎక్కువగా ఉన్నందువల్ల ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే విషయమై గతంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన ఇప్పటి వరకు సమస్యను పరిష్కరించలేదని తెలిపారు. కార్మికులు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎండలు తీవ్రంగా ఉన్నాయి, వడగాళ్లు అధికంగా ఉన్నందున ప్రజలు నిర్ణీత సమయంలోనే బయటకు రావాలని కోరారని, అటువంటిది పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం ఎండలోనే పనిచేస్తున్నారని, కాబట్టి పారిశుద్ధ్య కార్మికులకు సైతం ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందే విధంగా ఉదయం నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేయించుకునే విధంగా మిగతా సమయం సెలవు ఇవ్వాలని కోరారు. కార్మికులు ఎండల తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురవుతూ తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా తన బహిరంగ సభలో లేదా మీడియా మీట్ లో ఒకటే మాట అంటున్నారు. తనపై కుట్ర జరుగుతుందని, తన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు తెరలేపారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ చేతులు కలిపి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ తో పాటు మరో 5 నియోజకవర్గాల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తే ఆ ప్రభావం రేవంత్ రెడ్డిపై పడుతుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ మార్చే పరిస్థితి వస్తుందని, తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరిపోతారని ఇలా అనేక వాదనలు చెలరేగిపోతున్నాయని అన్నారు. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మిగిలిన సీనియర్ నేతలు, మంత్రులు ఐక్యంగా పనిచేస్తున్నారు. 100 రోజుల పాలన ప్రజామోదయోగ్యంగా పరుగులు తీసింది. 6 గ్యారంటీలు, 5 గ్యారంటీలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 6వ గ్యారంటీ ఆగస్టు 15 లోపు చేసి తీరతానని హామీ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగించినట్లు జిల్లా ఎన్నికల అధికారి బిఎం సంతోష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా పౌరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలింగ్ సమయాన్ని ఇంతకు క్రితమే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటే ప్రస్తుతం దీన్ని ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించి పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషనర్ కల్పించిన ఇట్టి అవకాశాన్ని పౌరులందరూ సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గురువారం ఐజ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న సమీకృత కూరగాయల మార్కెట్ ఆవరణంలో ఐజ పెద్దవాగుపై బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలని కోరుతూ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘ నాయకులు, దళిత సంఘాలు, కుల సంఘాలు, రైతు సంఘాలు ఏకతాటిపై వచ్చి ఐజ పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మించకపోతే తీవ్ర పోరాటానికి సిద్ధమని ప్రకటించారు. గతంలో ఐజలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ కలిసికట్టుగా పోరాడమని, అనేక విజయాలు సాధించామని, ఇప్పుడు కూడా బ్రిడ్జి నిర్మించే పోరాటంలో పనిచేయుటకు సిద్ధమని తీర్మానించారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఒకే మాట ఒకే బాటగా ఈ సమస్యను ముక్త కంఠంతో ఖండించడం జరిగిందని అన్నారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా ఐజ ప్రజల బాధను దృష్టిలో ఉంచుకొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తాత్కాలిక పరిష్కారం చూపకుండా బ్రిడ్జి పూర్తి నిర్మాణం బీటీ రోడ్డుతో సహా వేసి వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రజలు అధికారులకు సూచించారు.
ప్రజలందరికీ నమస్కారములు. అసలు ఇంత పెద్ద పార్లమెంట్ ఎన్నిక, దేశ భవిష్యత్తును మార్చే ఎన్నిక, ఈ ఎన్నికలో మన ధర్మ సమాజ్ పార్టీ కూడా గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా నన్నుగా నిలబెట్టినందుకు కొద్దిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కోట్ల రూపాయలైనటువంటి అధిపతులు ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉన్నటువంటి రెడ్ల మీద ఏమీ లేని ఒక పేదవాడిగా, ఒక అణగారిన కులాల బిడ్డగా నన్ను వాళ్ళ మీద నిలబెట్టడానికి అవకాశం ఇచ్చింది అది భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగం గొప్పదనమే ఇప్పుడు ఏమీ లేని పేదవాడిగా కోట్ల రూపాయల ఉన్న అధిపతుల మీద పోటీగా నిలబడి 93% మంది ప్రజల భవిష్యత్తు మార్చే ఒక పార్లమెంటు వేదిక, తలరాతలు మార్చే వేదిక పార్లమెంటు వేదిక. ఆ పార్లమెంటు వేదికలకి అణగారిన వర్గాలే, కులాల వారులే 93% మంది ప్రజలు వెళ్లాల్సింది. కాబట్టి మన ధర్మ సమాజ్ పార్టీ నుంచి కూడా వాళ్ళే పార్లమెంట్లో వెళ్ళాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక కులాల నుంచి కూడా పోటీలు నిలబెట్టుకున్నారు. కాబట్టి మన యొక్క ప్రజలందరూ గమనించాలి, అగ్రవర్ణాలు 3%, 4% లేని వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేస్తూ ఉన్నారు. 93% మంది మనము 15 లక్షలకు గాను 14 లక్షల ఓట్లు ఈ పార్లమెంటు పరిధిలో మనవి ఉన్నాయి. మరి మనము పోటీలో ఉండాలి, మన ఓట్లు మనం వేసుకోవాలి, మన భవిష్యత్తు మనం మార్చుకోవాలి పార్లమెంటు వేదికలు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయాలి. మన భవిష్యత్తు మార్చడం కోసమే పార్లమెంట్లో మనకు కావాల్సింది ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క రాష్ట్రంలో వాటా తెలుసుకోవాలి. అదే పార్లమెంట్ వేదికగా ఫ్రీగా ఎడ్యుకేషన్ అందాలి. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం ఫ్రీగా ఎడ్యుకేషన్ అందాలి, ఫ్రీగా వైద్యం అందాలి, ప్రతి ఒక్కరికి చేతి నిండా పని ఉండాలి, చదువుకున్న వ్యక్తికి ఉద్యోగం అందించాలి, ఇల్లు లేని వాడికి ఇల్లు ఉండాలి, భూమి లేని వాడికి భూమి కావాలి. దీనికోసం మన పార్లమెంట్ వేదికగా మనందరి కోసం కొట్లాడుతుంది ధర్మ సమాజ్ పార్టీ. మన భవిష్యత్తు మార్చడం కోసం కొట్లాడుతుంది ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన భవిష్యత్తు మార్చడం రక్షించడానికి వచ్చింది ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆదరించండి, ఆశీర్వదించండి, భారత రాజ్యాంగాన్ని రక్షించండి. ఈవీఎంలో 7వ సీరియల్ నెంబర్ చుక్కల గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ వేడుకుంటా ఉంటాను. జై కాంచనం, జై భారత రాజ్యాంగం. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.